ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణ నమస్కృత్య నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. ధీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. భక్తి భగవతి నైష్టకి. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతా సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవ శ్రీ రాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 13వ అధ్యాయం ధృతరాష్ట్ర గృహ నిష్క్రమణ అన్న దాంట్లో నారదముని యుధిష్ఠిర మహారాజు మధ్య జరిగిన సంవాదం చర్చిస్తున్నాం. నారదముని యుధిష్ఠిర మహారాజుకి
ఉపదేశిస్తూ ఇప్పుడు ధృతరాష్ట్రుని యొక్క స్థితి ఏమిటి అన్న దాన్ని వివరిస్తూ ఉన్నాడు. దాన్ని చర్చిస్తున్నాం. దాంట్లో కొన్ని మనం ఆల్రెడీ చర్చించాం. ధృతరాష్ట్రుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని నారదుని ఆల్రెడీ చెప్పాడు ఎక్కడున్నాడు అని. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చదవబోతున్నాం. ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడని చెప్పాడు, అది మనం నిన్న చర్చించాం. ఈరోజు ఏం చేస్తున్నాడు అని చెప్పబోతున్నాడు. అది 54వ శ్లోకం నుంచి మనం చదువుతున్నాం. 54. జితాచనో జితశ్వాసః ప్రత్యాహృత షడింద్రియః హరిభావనయా త్వస్త రజసత్వతమో మలః. జితాసనుడు జితశ్వాసుడు అయినవాడు ఇంద్రియములను భగవానుడైన శ్రీహరి వైపునకే మళ్లించి ప్రకృతి గుణములైన సత్వ రజ స్తమో గుణముల సంపర్కములకు అతీతుడగును. జితాసనుడు జితాశ్వాసుడు అంటే అర్థమేంటి త్వరగా తెలుసా? జితాసనుడు అంటే కదలకుండా ఒకే ప్లేస్ లో కూర్చోవడం ఉంటుంది. ఆ, జిత అంటే గెలవడం. జిత అంటే గెలవడం. ఆసనుడు ఆసనుడు కూర్చోవడం. ఆసనుడు కూర్చోవడం అంటే కూర్చోవడానికి గెలవడం అంటే అర్థం ఏంటి? కూర్చున్నప్పుడు మనం ఏంటి ఒక చోట కూర్చోలేం, కదులుతూ ఉంటాం, ఎక్కువసేపు కూర్చోలేం. కానీ జితాసనుడు అన్నవాడు ఏంటంటే కదలకుండా శ్వాసను ఒకే చోట కూర్చుంటాడు. జయించువాడు ప్రభుజీ. ఆ? నీలాగైతే మాత్రం నేను చెప్పారా? శ్వాసని కంట్రోల్ చేసిన వాళ్ళ ఆ? శ్వాసని కంట్రోల్ చేసిన వాళ్ళ ఆ, జితశ్వాసుడు అంటే జితశ్వాసుడు అంటే అది. జిత ఆసనుడు అంటే ఆసనం అంటే కూర్చోడు, అంటే ఒక చోట స్థిరంగా కూర్చున్నవాడు. మనం ఒక చోట స్థిరంగా కూర్చోలేం. కొంతసేపు కాలు పీకుతాయి, ఇటు తిరుగుతాం అటు తిరుగుతాం, లేదంటే కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి. ఒక రోజు అంతా కూర్చున్నాం అనుకోండి, రెండో రోజు మనం కూర్చోలేం, అవునా కదా? కానీ జిత శాసనుడు దాన్ని నియంత్రించుకుని దాన్ని అంటే జిత అంటే గెలవడం. గెలవడం అంటే ఆ బాధను కూడా గెలుచుకోవడం, అంటే దాన్ని లెక్క చేయకుండా కూర్చోగలిగేవాడు. అది జితాసనుడు. జితశ్వాస శ్వాసని జయించిన వాడు. శ్వాసం జయించినవాడు. జిత అంటే జయించడం. శ్వాసం జయించడం అంటే శ్వాసం తన నియంత్రణలో పెట్టుకున్నవాడు. జయించడం అంటే అర్థం జయించితే మనం ఒకరిని నియంత్రణలో మనం పెట్టుకున్నప్పుడు వాళ్ళని మనం జయించినట్టు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాల నిగ్రహం జయించడమే కదా. అదేవిధంగా శ్వాసను నియంత్రించడం. శ్వాసను మనకు కావాల్సినప్పుడు పీల్చుకుంటాం, మనకు కావాల్సిన అవసరం బంద్ చేసి పెట్టుకుంటాం. అలాగా చిత్తశ్వాసుడు. ఇక్కడ ప్రభుపాద రాశారు చూడండి, ఆసనం నియమింపగలవాడు అంటే ఆసనం ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు నిలబడి తన ఇష్టం. అంతే తప్ప కాలు పీకుతున్నాయి కానీ కదులుతాం కాదు. ఇప్పుడు ఏదో బాత్రూమ్కి వెళ్ళాలి కాబట్టి లెగుస్తాం, అంతే తప్ప కాలు పీకుతున్నది దాంతో సంబంధం లేదు. దాన్ని జయించేసాను అనమాట. అలాగా. సో ఈ విధంగా అయినవాడు ఇంద్రియులు భగవాన్పై. ఎందుకని? ఎప్పుడైతే మనకి అది ఆ రెండు మన నియంత్రణలో ఉంటాయో అప్పుడు మనకి కాలు పీకుతా అనే భావన ఉండదు. మనకి ఏంటి, కొంతసేపు కూర్చున్నాక మనం ఎంత దృష్టి పెడతామన్నా కాలు పీకుతుంటే అబ్బా కాలు పీకుతున్నాయి మన మనసు అంతా దాని మీద ఉంటుంది, అవునా కదా? మారుద్దాం కంట్రోల్ చేసుకోవాలి అలాగా మన మనసు అంతా దాని మీద ఉంటుంది. సో ఊపిరి కూడా అంతే. కొంతసేపు ఉన్నాక ఊపిరి పీల్చుకోవాలి, ఉండలేము. కానీ అలా కాకుండా మనం ఎప్పుడైతే మనం వాటిని జయించగలుగుతామో మనం వాటిని ఆడుకోవడం దృష్టి ఉండదు, సంపూర్ణంగా భగవంతుడి మీద దృష్టిని పెట్టచ్చు. సో ఆ విధంగా మనం మన మనసుని, మన ఇంద్రియాలని, మనసుని అన్నిటినీ ఇక్కడ చూసి షడేంద్రియ అంటే 6 ఇంద్రియాలు. ఏంటి 6 ఇంద్రియాలు? ఈ షడేంద్రియాల పదం ఇంకో చోట భగవద్గీత కూడా వస్తుంది. అక్కడ మమే వంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్ఠ్యాని ఇంద్రియాని. మనస్సుతో కలిపి షష్ఠ ఇంద్రియాని. షష్ఠ అంటే 8, సారీ 6. అంటే మనస్సుతో కలిపి 6 ఇంద్రియాలు. ఇక్కడ కూడా 6 ఇంద్రియాలు అంటే 5 పంచభూతాలు, మనస్సు. సో అంతే. ఇంకా మనసును కూడా నియంత్రించడం, మనసును మనం కూడా మళ్ళించుతాం భగవంతుడు. అందుకనే షడింద్రియ అని చెప్పాడు. ప్రత్యాహృత షడేంద్రియ.
అంటే మనసును కూడా మనం నియంత్రణలో పెట్టించుకున్న వాళ్ళం అవుతాం ఎప్పుడైతే ఈ రెండు చేస్తాం. అదొకటి గ్యారంటీ. మనం శ్వాసను ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో మనసు చాలా నిశ్చలం అయిపోద్ది. అది మీరు ట్రై చేయొచ్చు కావస్తుంది. అందుకనే ప్రాణాయామం అనేది కూడా అష్టాంగ యోగంలో ఒక అభ్యాసం. ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? శ్వాస తాలూకా ఈ స్పాన్ అంటే కాలాన్ని పెంచడం. అలాగా అంటే ఒక శ్వాస 3 శ్వాసలు తీసుకుంటాడు, ఒక శ్వాస తీసుకోవడం, లేదా 4 శ్వాసలు తీసుకున్న బదులు ఒక శ్వాస తీసుకోవడం. మనం పెంచితే మనసు ఆటోమేటిక్గా చాలా శాంతం అయిపోద్ది. అది నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు మనం చేయడం లేదు, అది వదిలేయండి. కానీ ఇంతకుముందు ఏనా? ఇవన్నీ అంచేత ఈ ఇవన్నీ ఏంటంటే మనకి మనసుని నియంత్రించడం. అంచేత ప్రత్యాహృత షడింద్రియ ఈ ఇంద్రియాలు కూడా మనం నియంత్రించుకొని మనం డైరెక్ట్గా భగవంతుడి మీద మనం లగ్నం చేయగలుగుతాం. హరిభావనయాదస్త హరిభావన మీద మనం చేయగలుగుతాం నిమగ్నం. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం హరిభావన మీద వేస్తామో ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క గుణాలతో మన సంబంధం మనం జయించగలుగుతాం, అతీతం అయిపోతాం. ఎప్పుడైతే మన మనసు ఒక్క భగవంతుడి మీద ఆధారపడి ఉంటుందో, మన ధ్యేయం అన్ని కూడా భగవంతుడి మీద ఉంటాయో, అప్పుడు ఈ సత్వ రజో తమ గుణాల వల్ల వచ్చే అవి ఏంటి మనం చూడండి. మీరు భగవద్గీతలో మనం చర్చించాం. ఈ గుణాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి? మనకు ప్రవర్తని, మనకు ఆలోచనని, మీకు గుర్తున్నాయి ఇవన్నీ, వీటన్నిటిని ప్రభావితం చేస్తుంటాయి అవి. అంచేది ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియాలు నిగ్రహించుకున్నామో అవి ప్రభావితం చేసిన ఇంద్రియాలు వాటి ప్రభావితం లోను కావు. వాటి ప్రభావం ఎందుకంటే మన ఇంద్రియాలు ఆల్రెడీ మనం నియంత్రించేసుకొని భగవంతుడి దగ్గర పెట్టేసాం. అంచేది అప్పుడు ఆ గుణాల ప్రభావం ఏమి ఉండదు మన మీద. చూడండి, ఈ గుణాలు ఇవన్నీ కూడా భౌతికం కాబట్టి ఇవి భౌతికమైన విషయాలు, భౌతికమైన అంగాలనే ఇవి ప్రభావితం చేయగలుగుతాయి. ఆత్మ ప్రభావితం చేయలేవు. ఇవేవి కూడా ఆత్మ మీద పని చేయలేవు. ఆత్మ ఆత్మ తాను దాంతో సంబంధం పెట్టుకుంది కాబట్టి దానికి ఏమైనా అవుతే ఆత్మ బాధపడుతుంది, అంతే తప్ప ఆత్మకి ఆత్మని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆత్మ దీంతో సంబంధం లేదు, సూక్ష్మమైంది, అది వేరేది, ఆధ్యాత్మికం, అది భౌతికం కాదు. అంచేత భౌతిక వస్తువు కానీ భౌతిక కారణాలు ఏవి కూడా ఆత్మను ప్రభావితం చేయలేవు. కాబట్టి ఆత్మ ఈ భౌతిక విషయాల మీద మమకారం పెంచుకోవడం వల్ల ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా మనల్ని ఏమైనా అనకపోవచ్చు, కానీ మన పిల్లల్ని ఏమైనా అంటే మనకు బాధ కలుగుతుంది. ఎందుకని? మనకు వాళ్ళ మీద మమకారం ఉంది కాబట్టి. అదే పక్కిన పిల్లల మీద అన్నా అనుకోండి, అవునండి చాలా అల్లరండి, మనం సపోర్ట్ కూడా చేస్తాం. ఇది మనకి వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళ మీద మమకారం లేదు. కానీ మన పిల్లల్ని అన్న విషయం మన పిల్లల్ని అన్నప్పుడు కానీ, లేదంటే మన పక్కిన పిల్లలు అన్నప్పుడు కూడా 2 సార్లు కూడా మనల్ని ఏం అనడం లేదు. కానీ ఒక విషయంలో మనం బాధపడుతున్నాం, ఇంకొక దీంట్లో మనం బాధపడడం లేదు. ఎందుకని? ఒక దాంట్లో మనకు మమకారం ఉంది, రెండో దాంట్లో మమకారం లేదు. సో అదేవిధంగా ఆత్మ మీద ఈ భౌతిక అంశాలు ఏవి కూడా ప్రభావితం చేయలేవు ఆత్మని. కానీ ఆత్మ వీటి మీద మమకారం పెంచేసుకోవడం వల్ల వీటిని ఏటి బాధ కలిగినా తనకు బాధ కలిగినట్టుగా బాధపడిపోతుంటుంది. అంచేది ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు మనం తీసుకెళ్ళి భగవంతుడు పెట్టేసామో అప్పుడేమవుద్ది? ఈ గుణాలన్నీ కూడా ఆ ఇంద్రియాలనే ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ ఆ ఇంద్రియాలు ఇప్పుడు ఆల్రెడీ మన ఆధీనంలో ఉన్నాయి, భగవంతుడు చరణ కమలాల దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ప్రభావం ఏమాత్రం ఉండదు. అందుకే ఆ విధంగా మనం త్రిగుణాలకి అతీతం అయిపోతాం.
ఇది అవధం. అంచేత ఎవరైతే జితాసునుడు జితశ్వాసులు అవుతాడో అవి ఇంద్రియాలు భగవంతుడిపై నిమగ్నం మళ్ళిస్తాడో వాడు ఆటోమేటిక్గా ప్రకృతి గుణాలకి అతీతుడైపోతాడు. ఎందుకంటే మనలో ఉన్న అన్నిటికీ కూడా ప్రకృతి గుణాలే కారణం. మనం ఒక విధంగా ప్రవర్తిస్తున్నాం, లేదా ఒక విధమైన మమకారం ఏర్పరచుకున్నాం, ఒక విధమైన వాటికి మనం ఇష్టపడుతున్నాం. ఇవేమైనా జరుగుతున్నాయంటే అవన్నీ గుణాలను బట్టే. గుణాల ప్రభావం చేత మనకు ఒక రకమైన కోరికలు ఉంటాయి, ఒక రకమైన వాటిని ఇష్టపడుతుంటాం, ఒక రకమైన వాటిని మనం వాటి మీద మమకారం పెంచుకుంటూ ఉంటాం, ఒక విధమైన పోకడకే మనం ఇష్టపడతాం. ఇదంతా ఎందుకంటే మన గుణాలను బట్టి. చూడండి, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఒకడు అంటాడు మరి మీరు ఎందుకు ఉంటున్నారు, నాలుగు తిట్టాల్సింది కదా అని. ఇంకోటి వాళ్ళయ్యా అలాంటి పట్టించుకోవడం వదిలేని అంటాడు. ఇద్దరు రెండు రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఒకటిలో సత్వగుణం ఉన్నాడు, వదిలేని ఆడితే ఎందుకు గొడవలు అని మాట అన్నాడు, దులుపుని వెళ్ళిపోతే అయిపోతాడు. ఆడు సత్వగుణంలో ఉన్నవాడు ఎందుకు ఊరుకోవాలి, మనం చూడాలని చెప్పినాడు, వాడు రజోగుణంలో ఉన్నవాడు. తమగుణం నాలుగు చంపేవలసింది, నోరు 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 కోసేవలసింది, లేదా చంపేసే ఆడు మళ్ళీ మా నోటు ఎత్తగానే ఒక గొంతు కోసేస్తే నోరు ఎత్తడు అన్నాడు తమగుణం ఉన్నవాడు. సో గుణాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అదే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఆ ప్రతిస్పందన అనేది కేసు ఒకటే, కానీ ప్రతిస్పందన అనేది గుణాన్ని బట్టి ఉంటుంది. అది కృష్ణ ప్రభుజీ మీరు అన్నారు కదా, ఒకళ్ళు సత్వగుణంలో ఉన్న వాళ్ళు పోనీలే వదిలేసేయి పట్టించుకోకు వాడు అంతే అన్నారు. అప్పుడు కూడా ఎదుట అన్న వాళ్ళకైతే పట్టించుకోవడం మొదలైతే దానికి కూడా కోపం వస్తుంది రోజు. వాడిని పట్టించుకోక వదిలేసేయి అన్నప్పుడు. అవతల ఉన్నాడు సత్వగుణంలో లేడు కదా, మన సత్వగుణంలో ఉన్నాం. నేను అవతల ఉన్నాను అందుకే చదువుతున్నాను. కాదు, అవతల ఉన్నాడు సత్వగుణంలో ఉంటాడు. అప్పుడు ఆ సత్వగుణంలో లేకపోయినా మనం సత్వగుణంలో ఉండాలి. అప్పుడు ఏ పట్టించుకోవడం లేదు ఎట్లా అన్నా సరే మన సత్వగుణం ఉన్నా కానీ పట్టించుకో. ప్రభుజీ అసలు నేను అందుకుని అంటున్నా. అది చెప్పాను, ఇవన్నీ మనకి కష్టతరం, కానీ అభ్యాసం ద్వారా మనం చేస్తాం. అభ్యాసం దీన్ని అందుకని అభ్యాసం కావాలి. అందుకని మనం ఎప్పుడైతే మన లక్ష్యాన్ని మనం మర్చిపోతామో అప్పుడు ఇంట్లో పడిపోతాం. మన లక్ష్యం ఏంటి, భగవంతుడు నచ్చిన విధంగా నడుచుకోవడం అన్నది, భగవంతుడు నచ్చినట్టుగా వ్యవహరించడం. అది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు వీటిని మనం అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంచేత మనం అది మనం కొద్దిగా అలవాటు చేసుకోవాలి. టైం పడుతుంది, కానీ అలవాటు చేసుకోవడం మొదలు పెట్టాలి. ఇది మనకు ఇప్పుడు చెప్పాను కదా, ఇంత ముందు కూడా రీసెంట్గా ఇచ్చాను ఉదాహరణ. మన సముద్రంలో కూర్చుని ఎంతసేపు తేలినా సరే అది ప్రగతి కాదు. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు అది నిజం, ఎందుకంటే లోపల మన శ్వాస ఆడదు. పైన శ్వాస తీసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఒళ్ళు అలుస్తుంది, కానీ సముద్రం లోపలికి వెళ్ళామనుకోండి ఒళ్ళు అలుస్తూ ఉంటుంది, ఊపిరి కూడా ఆడదు. అందులో లోపలికి వెళ్ళి కొట్టుకోగలిగిన వాడు, స్విమ్మింగ్ చేసిన వాడు నిజమైన ఈతగాడు, పైన కొట్టినాడు కంటే. సో అదే విధంగా మన నిజమైన భక్తి అంటే పైన ఏదో 16 మాలు చేసాం, ఇవి చేసాం, కానీ లోపల అంత కచరా అలాగే ఉంచుకున్నాం అనుకోండి, చెత్త అంతా. అది భక్తి కాదు, నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి అంటే లోపల ఉన్న ప్రతిదాన్ని బయటికి తీస్తుంటారు. నాలో ఇది ఉంది, బయటికి. అది అంచేత దానికి మనకి వస్తుంటుంది చాలా కష్టం. ఎందుకంటే మనంతా దాచుకున్నాం దేనివల్ల, మన అహంకారం వల్ల దాచుకున్నాం భద్రంగా. ఇప్పుడు మనం బయట తీయాలంటే అహంకారం ఒప్పుకోదు. నేను ఇంత కష్టపడి దాచుకుంటే నువ్వు తీసేస్తున్నావు, దానికి మనం కష్టపడాలి. నేను ఆశ్రమం జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు అన్నీ వదిలేశాను. అంటే నాకు ఎక్కడ బాధ లేదు, మొత్తం అమెరికా వదిలేసి వచ్చేస్తున్నాను, టికెట్ బుక్ చేస్తున్నాను, నాకేం బాధ కలగలే. కానీ లాస్ట్ నా రీసెర్చ్ పేపర్లు నేను చెప్తున్నా,
రీసెర్చ్ చేశాను పేపర్లు, లేకపోతే ఆ చదవడానికి బుక్స్ అవి అవి నేను చింపడానికి తీస్తున్నప్పుడైతే యూనో మనసు అసలు నాకు ఒప్పుకోలేదు. చాలాసేపు అలా పట్టుకుని అలా కూర్చున్నాను అనమాట. అంటే ఎందుకని ఇంత కష్టపడి నేను ఇంత చదివి ఇంత రీసెర్చ్ చేశాను, ఇన్ని పేపర్లు పబ్లిష్ చేశాను, ఇవన్నీ ఇప్పుడు ఆ అహంకారం ఇంకా సో అటాచ్మెంట్ ఎవరికన్నా ఇచ్చేయచ్చు కదా మనం చింపేసే బదులు. ఇచ్చిన ఒకటే ఓపెన్ ఒకటే అంటే కొన్ని అవి ఇంటర్నెట్లో ఎలాగో దొరుకుతాయి, వాళ్ళు ఎవరు తీసుకుని పెట్టుకుంటారు అవన్నీ. ఇప్పుడు అన్ని సాఫ్ట్ కాపీలు వస్తున్నాయి కదా, ఇప్పుడు హార్డ్ కాపీలు ఎవరు పట్టించుకోరు. నాకంటే సాఫ్ట్ కాపీ చదవడం ఇష్టం ఉండేది కాదు కాబట్టి అన్ని ప్రింట్ అవుట్ తీసుకుని అదే పెట్టుకొని చూస్తుండే పెట్టుకుంటుండే వాడిని చేత. సో అవి కొన్ని నేను పబ్లిష్ చేసినవి, కొన్ని నేను చదివినవి, కొన్ని వేరే వాళ్ళు కలెక్ట్ చేసినవి ఇవన్నీ అన్నమాట. ఆ ఒక్క ఫైలు ఇంత ఫైల్ ఉండేది, ఇంత కట్ ఉండేది, అది తీయడానికి చాలా కష్టపడ్డాం, అంటే వదలడానికి. సో అంచేత అదేంటంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన తర్వాత అది పోతే బాధ కలుగుతుంటుంది. ఎందుకంటే అది అహంకారం వల్ల, మనం నేను కష్టపడి సంపాదించాను. అందుకనే మనకు ముసలాళ్ళు అంటారు, కష్టపడుతున్నారు మన దగ్గరికి వచ్చేసమ్మా మన ఊరు ఎలాగో చేస్తాం, నేను కట్టించిన ఇల్లు, నాకు కట్టించిన ఇల్లు నేను వదలను పట్టుకొని కూర్చుంటారు. మేము కట్టించాం, కష్టపడి కట్టించాం, ఆ అటాచ్మెంట్ అహంకారం. నేను కట్టించాను, నేను చేశాను, వీటి వల్ల వాళ్ళు వదిలి రావడానికి ఇష్టపడరు. ఊర్లు కష్టపడతా ఉంటారు కానీ ఆ ఇల్లు వదిలేసి రారు. సో ఇవన్నీ ఏంటంటే అహంకారం వల్ల వచ్చే ఇదనమాట. దానివల్ల మనం వదులుకోలేము. సో కానీ ఎప్పుడైతే మనం మన లక్ష్యం భగవంతుని మనం ప్రసన్నం చేసుకోవాలి, భగవంతుడు నచ్చిన విధంగా ఉండాలనేది అది మర్చిపోము, అది మన లక్ష్యం, అది మన లక్ష్యం అయినప్పుడు ఇవన్నీ వదులుకోగలుగుతాం. అది లక్ష్యం కానప్పుడు ఇవన్నీ వదులుతాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ భగవంతుడి దగ్గర మన ఇంద్రియాలని మనం ఆల్రెడీ అర్పించేస్తాం. అంచేత మిగతా బయట త్రిగుణాలు కానీ ఇంకేం వచ్చినా సరే ఆ ప్రభావం మనం ఏమన్నాం అంటే నేను అతీతం అయిపోతాం. ప్రభుజీ, ఆత్మకి ఆత్మ ఆత్మ వీటిపై మమకారం పెంచుకోవడం వల్ల బాధపడుతుంది అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు సూక్ష్మ శరీరం కదా ప్రభుజీ, అంటే మనస్సు ఇవన్నీ ఆలోచనలు ఉండేది వాటికల్లా ఆత్మక అవి కూడా భౌతికమే. ఏ మనస్సు బుద్ధి అహంకారం అవి కూడా భౌతికమే. సూక్ష్మ స్థూలం రెండు శరీరాలు కూడా భౌతికమే. అవును ప్రభుజీ, అప్పుడు ఆత్మ ఎందుకు బాధపడుతుంది అంటే మమకారం పెంచుకుని? అవును, ఇప్పుడు చూడండి, మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా అన్నారు అనుకోండి, మీకు కోపం వస్తుందా? ఎందుకని? అంటే నన్ను అన్నారు అని. మీ ఫ్రెండ్, మీరు మమకారం పెంచుకున్నారు ఆయన మీద ఆవిడ మీద ఎవరి మీద. ఓకే. ఆ మమకారం వల్ల ఏమైంది మీకు? అది మీ మమకారం పెంచుకోకపోతే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, కానీ కొంతమందిని అంటే మాత్రం మీరు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ మీద మీరు బాగా మమకారం పెంచేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు మీకు ఉండకపోవచ్చు. చూడండి, మనకు కూడా అంతే. మన పిల్లల మీద మమకారం పెంచుకుంటాం, పిల్లలు మన మీద అంత మమకారం పెంచుకోకపోవచ్చు, అయినా సరే మనం మాత్రం వాళ్ళని ఏమన్నా సరే ఒప్పుకోం. అంటే మనం మమకారం పెంచుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభు, ఆత్మకి అటాచ్ అవద్దని డౌట్. సూక్ష్మ బాడీకి కదా అటాచ్ అయ్యేది మమకారం ఇవన్నీ. అదే కదా, అందుకనే బద్ధస్థితి అంటారు మనం. ఆత్మకి అటాచ్ అవటం వల్ల బద్ధస్థితి అంటారా ఏంటి? ఆత్మ దీనికి అటాచ్ అయిపోవడం బద్ధస్థితి. ఓకే. ఇది కాదు అయినా సరే ఇది నాది నేనే అనుకోవడం అది బద్ధస్థితి. ఇప్పుడు మిమ్మల్ని సూక్ష్మ దేహంతో ఆత్మ కలిసి ఉంటాయా ప్రభు ఏంటి అక్కడ? సంబంధం ఉంటుంది, దాన్ని కూడా తెంచాలి. తెంచినప్పుడు ఆత్మ సపరేట్ అయిపోతుంది, అప్పుడు దీంతో సంబంధం లేదు. ఓకే ఓకే ప్రభు. తెంచడం లేదు మనం.
ఉమ్, ఉమ్, అది ఉమ్, ఇప్పుడు ఎలాగంటే చూడండి, మనం మన పిల్లల్ని సమ్మర్ వెకేషన్కి ఎక్కడికో తీసుకెళ్ళాం. ఉమ్, వాళ్ళకి తెలుసు మనం వెళ్తున్నాం, ఊరికి వెళ్తున్నాం అంటే పలానా సపోజ్ ఏ వైజాగ్ బీచ్కి తీసుకెళ్ళాం అబ్బా. లేదా వైజాగ్కి లేదా హైదరాబాద్ ఒక 4 రోజులు తీసుకెళ్ళాం, తెలుసు వాళ్ళకి హైదరాబాద్ 4 రోజులు 4 రోజులు వెనక్కి వస్తామని చెప్పి. కానీ అక్కడికి వెళ్ళాక బాగా నచ్చింది అనుకోండి, పద వెళ్దామంటే ఏడంటే మొదలు పెడతారు. "ఆ, మేము 4 రోజులు ఉందాం లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేదా ఎవరికి ఇంటికి వెళ్తే అక్కడ బాగా నచ్చింది అనుకుంటా, బాగా ఆటలు ఆడుతున్నారు అలా ఉన్నారు అనుకోండి, రారా అంటే పేజీ పెడతారా పెట్టరా? పెడతారు. ఎందుకని? అటాచ్మెంట్ పెరిగింది. వారు తెలియదే లేదు, వెళ్ళేటప్పుడు తెలుసు 4 రోజులకి వెళ్తున్నాం, మళ్ళీ 4 తర్వాత వెనక్కి వచ్చేస్తాం తెలుసు. ఎవరైనా అడిగితే ఎప్పుడు వస్తారు అంటే చెప్పేస్తారు, డేట్ కూడా చెప్తారు, మేము మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం, సోమవారం వచ్చేస్తాం లేదా మంగళవారం వచ్చేస్తాం అని చెప్పి అవి కూడా చెప్తారు. అక్కడికి వెళ్ళాక ఆ ఆనందంలో పడి వదిలి రాకూడదు అనుకుంటారు. సో మన ఆత్మ కూడా అలాగే ఇక్కడికి వచ్చి ఏదో కారణం చేసి ఇక్కడికి వచ్చి వీరి మీద మమకారం పెంచేస్తుంది. ఇప్పుడు వదిలి రారా బాబు అంటే రావనంటుంది, అది ప్రాబ్లం. ఉమ్, ఉమ్, అంటే ఇప్పుడు సూక్ష్మ శరీరం, ఈ మనస్సు, ఈ మమకారం ఇవన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఆత్మ కూడా ఆ, అంటే వాటి మీద అటాచ్మెంట్ ఉండదు కాబట్టి అది సపరేట్ అయిపోతుంది కదా ప్రభుజీ. మనకి ఎప్పుడైతే వీటిని తెలుసు, వీటిని సపరేట్ అవుతాం అప్పుడే అది ముక్తి, జీవన్ముక్తి స్థితి. ఓకే, లేకపోతే అది కూడా బాధపడుతుంది అన్నట్టు అంతే వాటి కదా. మీద. అప్పుడు మనసు అంత అంత చేస్తుందంటే ఏంటి? మనసు అహంకారం. ఉమ్, చూడండి, ఈ సూక్ష్మ శరీరానికి ఈ మా ఆత్మకి అహంకారంతో బంధం ఏర్పడ్డది. ఓకే. ఓకే. ఉమ్, అలాగే ఉమ్, సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మనసుతో బంధం ఏర్పడుతుంది. ఉమ్, 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 అందుకే మనస్సు ఇంద్రియాలు అందరినీ నిగ్రహిస్తుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే. వీటిని అహంకారం లేదా చేతన. ఆ చేతన ఎప్పుడైతే నేనే అన్న భావనలో ఉంటుందో తప్పుడు, అందుకని ఫాల్స్ మిథ్యాహంకారం అంటారు. అందుకనే నిజమైంది కాదు, తప్పుడు అహంకారం. సో ఈ విధంగా ఆ అహంకారం అనే లింక్ని ఎప్పుడైతే మనం పెంచుతామో అప్పుడు ఆత్మ సపరేట్ అయిపోతుంది. ఆత్మకు దీంతో సంబంధం ఉండదు, అది వదలడం లేదు కాబట్టి. చూడండి, ఒక ఆమె నేను చెప్తాను, ఒక ఒక మాతాజీ ఉన్నారు, ఆమె ఇప్పటికీ ఉన్నారు, ఇంకా 60 సంవత్సరాల వయసు ఆమె. అప్పుడు వాళ్ళ హస్బెండ్ 70 సంవత్సరాలతో ఆ టైంలో ఆయన చనిపోయాడు. చనిపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఆమె ఆడడం లేదు. తర్వాత నేను అప్పుడు ఆ టైంలో కలవలేదు, తర్వాత వెళ్ళి కలిసినప్పుడు అందరూ చెప్తున్నారు, మా అమ్మ అసలు ఏడలేదండి, అసలు ఏంటి అందరూ ఆశ్చర్యపోయారు. అవును, ఏమేమి అసలు గోల పెట్టేస్తుందేమో అనుకున్నారు. ఆ, నేను అడిగాను, మాతో మరి మీకు ఏడలేదంటే ఎందుకని అంటే, నాకు కూడా అనిపించిందండి, ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేశాను ఆయనకి పెళ్ళి అయి మేము 45 సంవత్సరాలు నేను సేవ చేశాను ఆయనకి. ఒకసారి చెప్పండి వెళ్ళిపోయాడు కదా, ఇక్కడ ఉన్న బంధాలు ఎందుకు ఇంతే కదా, దీని మీద మమకారం పెంచుకుంటున్నాను నేను చెప్పి నాకు అనిపించింది. దీని బదులు ఎందుకు భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోవాలనిపించింది, అందుకని నేను ఆ టైంలో కూర్చొని జపం చేస్తున్నాను. చూడండి, అదే డిటాచ్మెంటా? అంతే కదా, అది తెంచుకుంది కాబట్టి ఆమె లేదంటే ఆమె కూడా కూర్చొని ఏడుస్తుండేది, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే నా నాయన నా ఆయన, అది ఇది అని చెప్పాను. ఇవన్నీ అంటే నాకు ఆమె చెప్తుంటే నాకు భలే ఇది అనిపించింది. అంటే ఓ, మళ్ళీ ఆమె పట్టు విప్పితే ఒక అక్షరం రాదు, ఉమ్, చుట్టుపక్కల భక్తులు ఎవరూ లేరు. ఎవరన్నా వాళ్ళని వీళ్ళని అడుగుతుంది అన్నమాట, ఈ చదువు బాబా నాడు ఎవరైనా చదివితే విన్నాం, లేదంటే లేదు. కానీ జపం మాత్రం రెగ్యులర్ చేస్తుంది, రోజుకి 64 మాలలు చేసుకుంటుంది, ఇంకేం పని ఉండదు. దొరికిన
అలా ఆమెకి అటువంటి అనుభూతి వచ్చిందంటే గొప్పతనం కదా, భక్తిలో ఉన్న గొప్పతనం అది. సో మనం భక్తి సరిగ్గా చేస్తే ఆటోమేటిక్గా ఈ డిటాచ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఆ బాబు ఎక్కడికి కదలలేదు, ఎవరు తీసుకురారు. వస్తే మా ఊరు దగ్గర మా ఊరి నుంచి ఒక 40 కిలోమీటర్లు. ఎవరు తీసుకురారు, తీసుకొస్తే అప్పుడప్పుడు తీసుకొస్తే ఎప్పుడో సంవత్సరం ఒకసారి 2 సార్లు తీసుకొస్తారు ఆ ఫెస్టివల్స్ కి, జన్మాష్టమి అని అటని, అంతే తప్ప భక్తుల సాంగత్యం లేదు. నేను ఎప్పుడో సంవత్సరం ఒకసారి 2 సార్లు ఫోన్ చేస్తాను ఎలాగొన్నారు అని చెప్పి. ఏముందండి, నా 64 వాళ్ళు చేసుకుంటున్నాను, ఎవరు పట్టించుకోవడం లేదు, నా వంట నేను చేసుకుంటున్నాను, తింటున్నాను. ఇంట్లో ఎవరు భక్తులు కాదు. అమ్మో, అబ్బో. ఇంకా అలా నిలబడి చేస్తున్నారు. ఉమ్. 4 ఇవే పాటిస్తుంది. ఎవరు వండింది తింటారు, తను వండుకుని తింటారు, ఎందుకంటే వాళ్ళందరూ ఉల్లిపాయలు తింటారు అని చెప్పి. సో అది అటువంటి వాళ్ళు భగవద్ధామం గ్యారంటీ వెళ్ళిపోతారు. ఉమ్. ఎందుకంటే వాళ్ళకి కల్మషం లేదు, ఏదో ఉమ్. చెప్పారు చేసేస్తున్నాను. మా ప్రభుజీ చెప్పారు చేసాం అంతే. ఎవరైనా మీరు చెప్పారు కదండి అదే చేస్తున్నాను అని అంటది అంతే, ఇంకేమన్నా. సో అంచేత వాళ్ళకి ఇప్పుడు ఈ బంధాలు ఇప్పుడు అందరూ అంటది ఏమండి ఎవరితో మాట్లాడరంట అంటే, ఏం మాట్లాడతా అంతా సోది చెప్పుకుంటారండి అంటుంది. నాకంటే ఎక్కువ ఫిలాసఫీ ఆమెకు అర్థమైంది. మనం అందరూ చెప్తాం, మనం కూర్చొని సోది చేసుకుంటాం కదా. చేత అంటే అవి భగవంతుడు ఇస్తాడు ఆ జ్ఞానం ఆటోమేటిక్గా, మనం సిన్సియర్గా చేస్తాం, మనం ప్రయత్నం చేయక్కర్లేదు, ఈ చదవక్కర్లేదు. అదే దదామి బుద్ధి యోగంతో అని చెప్పింది. అందుకే ఆ బుద్ధిని నేను ఇస్తాను, ఏన మామ ఉపయోగితే. నా దగ్గర రావడానికి కావాల్సిన బుద్ధిని నేను ఇస్తానని చెప్పినందుకు ఇది నిదర్శనం. సో నా అందరినీ ఒక్కొక్కరు తగ్గించుకొని భగవంతుడితో కూర్చొని చేసుకుంటుంటాను. ఇంకా ఇప్పుడు చదవడానికి ఎవరు రావడు, అందుకనే భగవంతు ఫోటో పెట్టుకుంటుంది ముందు, దాని ముందు కూర్చొని జపం చేసుకుంటూ కూర్చుంటారు. సో ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ, దీక్ష అయిపోయింది ప్రభుజీ మాతాజీకి. మాధవ దీక్ష అయిపోయింది. దీక్ష అయిపోయింది. అవన్నీ ఏంటంటే ఆమెకు తెలియదు, బంధం అతను దీక్ష ఇప్పిస్తానంటే పదాలు ముంబై వెళ్తుంది, తీసిస్తుంది ఆ మహారాజు గారు, అయిపోయాయి. యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి నాతో కనెక్టెడ్. ఆ అబ్బాయి ఇప్పుడు కూడా 2 మార్లే చేస్తున్నాడు. 17 సంవత్సరాలు అవుతుంది ఆయన, ఇప్పటికీ 2 మార్లే చేస్తున్నాడు. ఈ మాత్రం ఈ ఒక్కసారి పెళ్ళి, ఆ అబ్బాయి పెళ్ళి అయినప్పుడు ఆ కోడల్ని ఆయన్ని ముంబై విడిచిపెట్టడానికి వచ్చినప్పుడు చెప్పాను, మాతాజీ ఇది జపం చేయను అని చెప్పి. ఆమె మరి ఏం నచ్చేసిందో తెలియదు, అంతే ఆ రోజు నుంచే మొదలు పెట్టేసిందండి 16 మార్లు. చూపిస్తాడంటానికి నిదర్శనం, ఆ? భగవంతుడు చూపిస్తాడంటానికి నిదర్శనం ఆవిడ. అదే, ఆ రోజే వెళ్ళి మాలలు కొనిపించుకుంది, ఆ రోజు నుంచి మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 మార్లు వదలలేదు, ఒక రోజు మిస్ అవ్వాలి. అలా ఆయన చనిపోయినప్పటి రోజు కూడా 16 మార్లు చేసింది. చెప్పాను కదా, అందరూ ఏడుస్తే కూర్చొని జపం చేసుకుంటారు కూర్చొని. ఆ వచ్చి చెప్తుంది, ప్రభుజీ నాకు ఏడుపు రాలేదండి, నాకు అనిపించింది ఇంతే కదా బంధాలు, ఎందుకు వీటి కోసం ఏడడం అని. చెప్తుంటే నాకు అనిపించింది, అరే బాబు ఇంత వైరాగ్యం నాకు ఎప్పుడు వస్తుందా అని. ఇంచాక భగవంతుడిని మనం ప్రసన్నం చేసుకుంటే మారిపోతాం మనం. ఆమె ఎంత సింపుల్ కాబట్టి ఏమి తెలియదు, చెప్పారు చేస్తున్నాను అంతే. ఆ రోజు నుంచి మొత్తం ఆ ముంబైలో ఉన్న రోజులు ఇంటికి వచ్చాక తను వండుకోవడం మానేస్తుంది, అన్ని మానేస్తుంది, ఉల్లిపాయలు అన్ని మానేసి ఇంకో తను అంతే. నాకే ఆశ్చర్యం అవన్నీ చేసిందని. తర్వాత ఎప్పుడో చెప్పినప్పుడు అవునా ఒక్కసారి చెప్పినందుకే అలాగైపోయింది అని నేను ఆశ్చర్యపోయాను. అంచేత ఎప్పుడైతే సిన్సియర్గా ప్రయత్నం చేస్తామో
అన్నీ జరుగుతాయి. ఆ టైంలో అయితే ఆమె చూసి మొత్తం ఈ ఫ్యామిలీ అంతా కూడా మానేసి ఒక టైంలో జపం చేయడం అన్నీ కూడా చేశారు. ఆమె చెప్తుంది వాళ్ళ ఇంట్లో అంటే చాలా మార్పులు వచ్చేసాయి వాళ్ళ ఇంట్లో ఆమె చూసి. అందులో గొట్టలు వాళ్ళే వాళ్ళే చెప్తారు ఎప్పుడు కొట్లాడుకుంటుండేవారట. ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరికి అంటే ఉమ్మడి కుటుంబం అందరు కలిసి ఉంటుండేవారు. అంచేత ఎవరికో ఒకళ్ళకి గొడవలు అవుతూనే ఉండేవి. కానీ అది ఎలా ఇప్పుడు ప్రశాంతం అయిపోయింది ఇల్లు అంతా. భక్తి చేయడం మానేశారు కానీ గొడవలు తగ్గిపోయాయి. కొంతమంది కోడలు ఇప్పటికీ 1-2 మాలలు చేస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ తగ్గింది చెప్తే ఆమె చెప్తుంది మళ్ళీ గొడవలు ఎక్కువయ్యాయి ఎందుకంటే జపం మానేసరికి వీళ్ళందరూ అయిపోయి మళ్ళీ మళ్ళీ మొదలైంది అంటున్నారు. కానీ ఇవేం పట్టించుకోవట్లేదు. వాళ్ళు కొట్టుకొని బయట వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకుని బయటికి వెళ్ళలేదు. నా జపం నేను చేసుకుని కూర్చుంటున్నాను అంటే ఇంత ముందు ఊరుతుండే దాన్ని ఇప్పుడు నాకే అన్ని వెళ్ళాలనిపించడం లేదండి అతను. చేత మనం సిన్సియర్గా ప్రయత్నం చేస్తాం. మనకి సింపుల్ హార్ట్ ఆమెకేం తెలియదు, లోక జ్ఞానం అనేది తెలియలేదు, ఏదో చేయాలి చేసేస్తుంది. ఆమె పక్కా సిన్సియర్గా చేస్తుంది కాబట్టి భగవంతుడు అంతా ఆమె ప్రతిస్పందిస్తున్నాడు. మనం ఏంటంటే 100 ఆలోచనలు ఆలోచిస్తాం, ఇలాగెందుకు అలాగెందుకు, ఇదేమిటి అదేమిటి, ఓ ఇది అది ఇన్ని ఆలోచించి కూర్చుంటాం కాబట్టి మనకి భగవాన్ కాంప్లికేషన్ మనమే చేసుకుంటాం. చేత అందుకనే చెప్పేది నేను, మన ప్రయత్నం వదలని రోజులు మనకి భగవంతుడు కృప వచ్చే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఏ రోజైతే మనం ప్రయత్నం ఆపేసామో ఆ రోజు మనం భగవంతుడు చెప్పాం ఇంకా నాకు అవసరం లేదు నువ్వు అని. అంటే మనం ఫెయిల్ అవుతున్నామో పాస్ అవుతున్నాం ముఖ్యం కాదు, ముఖ్యమేంటి మనం చేస్తున్నాం లేదా, ప్రయత్నం చేస్తున్నాం లేదా. ఆ ప్రయత్నం జరుగుతున్నంతసేపు మనం భగవంతుడి కృప వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది వదిలేయకూడదు. మిగతా పైన పడడం కింద కింద పడడం దొరుకుతున్నావా లేదంటే ఏమవుతుందా అది అన్ని అవన్నీ బాహ్యం, దాంతో సంబంధం లేదు భగవంతుడికి. బురదలో ఉన్నావా లేదంటే బయట ఉన్నావా అవి సంబంధం లేదు భగవంతుడు. బయటికి ఎక్కడైతే మనం ఉన్న స్థితిలోంచి మనం బయటపడడానికి ప్రయత్నిస్తున్నాం లేదు, అదొక్కటే మనకు అది ఒక్కటే భగవంతుడు చూస్తాం. దానివల్లే మనం బయటపడతాం, దానివల్లే భగవంతుడు మనం ప్రసన్నం చేసుకోగలుగుతాం. ఓకే, ప్రభుపాద చెప్తున్నా, ఉన్నత గుణమైన సత్వగుణం కూడా భౌతిక బంధములకే కారణమై ఉన్నది. ప్రభుపాద స్టార్టింగ్ అంటే మధ్యలో చెప్తున్నారు చూడండి, ఉన్నత గుణమైన సత్వగుణం కూడా భౌతిక బంధానికే కారణమై ఉంది. అంతే కదా, సత్వగుణం మాత్రాన మనం బయటికి వెళ్ళిపోతాం అనుకున్నాం, అది కూడా మనకి భౌతిక బంధాన్నే ఏర్పరుస్తుంది. అట్టి ఎడ రజో తమగుణం గురించి వేరుగా పలుకున్నది ఏమున్నది. సత్వగుణం అలాగైతే ఇంక రజో తమగుణం కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. రజో తమో గుణములు భౌతిక సుఖ భావన వాంఛను అధికము చేయగా దృఢమైన కామభావన అన్నది ధనమును అధికారమును పొందుటకే ప్రేరణ కలిగించుతుంది. రజోగుణ తమోగుణం అంటే మనకైతే అవి భౌతిక వాంఛను మనకి పెంచుతుంటాయి. అందులో ముఖ్య భౌతిక భావన ఏంటి, మన ధనాన్ని అధికారాన్ని ఈ రెండు కోరుకుంటుంటారు. అయితే బాగా దావంతులు అయిపోవాలి లేదా పవర్ఫుల్ అయిపోవాలి, మనం చెప్పిన అందరూ కాదు. ఈ రెండు నీచ లక్షణాలను జయించి నైతికత్వం మరియు జ్ఞానం సంపూర్ణంగా నుండి సత్వస్థితికి తనను తాను ఉద్ధరించుకున్న వాడు కనులు, జిహ్వ, నాసిక, కర్ణము, స్పర్శ అనే ఇంద్రియములను నిరోధింపజాలడు. అది పనినవాడు అంటే ఎప్పుడైతే ఈ రెండింటినీ మనకి ఈ నీచ లక్షణాలు అంటే ఈ అధికారం, ధనం మీద మమకారాన్ని ఎప్పుడైతే మనం జయించామో అప్పటి వరకు మనం కన్నులు, నేత్రాలు, జిహ్వ, నాసిక అంటే పంచేంద్రియాల మీద మనం ఎటువంటి నియంత్రణని మనం సాధించలేము. అంచేత మన ఇంద్రియాల మీద నియంత్రించాలంటే భోగవాంఛను వదులుకోవాలి. నేను భోగించాలి అంటే నేను అన్నట్టు అవ్వాలి, నేను అనుకున్నట్టు జరగాలి అన్న భావన వదులుకున్నప్పుడే మన ఇంద్రియాల మీద నియంత్రణని
సాధించగలుగుతాం, లేకపోతే సాధించలేము. కానీ పైన తెలిపిన రీతి శ్రీహరి పాదపద్మములకు తనను తాను అర్పించుకుని వాడు త్రిగుణ ప్రభావంలో దాటి భక్తితో సేవలో స్థిరుడు కాగలడు. కానీ ఎప్పుడైతే మనం ఈ గుణాలని ఇంద్రియాలను నిగ్రహించుకోవాలనుకున్న కంటే మనం మనసుని భగవంతుడి దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా నియంత్రణలోకి వచ్చేస్తాయి. అది అంచేత భగవంతుడి దగ్గర మనం పైన చెప్పినట్టుగా మనం ఈ జితాసనుడు జితశ్వాస ఈ ద్వారా మనం అదని కాదు, అదొక మాధ్యమం. అలాగనే కాదు, ఏదో రకంగా మన ఇంద్రియాలు ఎప్పుడైతే మన భగవంతుడి యొక్క పాదపద్మాల మనం చేర్చగలుగుతామో మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి దీంట్లోకి వచ్చేస్తాయి, నియంత్రణలోకి వచ్చేస్తాయి. ఆ విధంగా ఇంద్రియంలోని భౌతిక సంపర్కం నుండి శ్రీకృష్ణ భగవాన్ దివ్య మగు ప్రేమయుత సేవకు మళ్లించు విధానమే ప్రత్యాహారం అనబడను. యోగ అష్టాంగ యోగంలో ప్రత్యాహారం అంటే అది. ప్రత్యాహారం అంటే ఏంటి? ఇంతవరకు మనం మన మనస్సు మన ఇంద్రియాలన్నీ కూడా భౌతిక వస్తువుల మీద దృష్టిని సారించాయి. ఆ దృష్టిని తీసుకొచ్చి ఇప్పుడు భగవంతుడి మీద దృష్టిని సారించేటట్టుగా చేయడమే ప్రత్యాహారం అంటే. అది తర్వాత విజ్ఞానాత్మ సంయోజ్య క్షేత్రజ్ఞ ప్రవిలాప్యతం బ్రహ్మణ్యాత్మాన మాధారే ఘంటాభరమివంబరే. ధృతరాష్ట్ర తన నిజ స్వరూపమును బుద్ధి యందు లయము చేసి తదుపరి జీవునిగా పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఏకత్వ జ్ఞానముతో పరమ పురుషునందు లీనము కావలసి ఉన్నది. ఘటాకాశం నుండి విడివడిన వాడే అతడు ఆధ్యాత్మిక ఆకాశమును చేరవలసి ఉన్నది. సో ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, ఈ ధృతరాష్ట్రుడు ఇంకా తన సిద్ధిని ఇంకా తన పరిపూర్ణతని ఇంకా సాధించలేదు. ఇంచేత ఆయన నిజ స్వరూపమే బుద్ధి యందు లయం చేసి తదుపరి జీవునిగా పరబ్రహ్మంతో తనకు గల గుణరీతి ఏకత్వ జ్ఞానంతో పరమ పురుషుని యందు లీనం కావాల్సి ఉంది. ఇది ఇంకా ఈ అనుభూతి ఇంకా పొందలేదు, పొందబోతాడు అని చెప్పి నారదముని యుధిష్ఠిర మహారాజుకి ధృతరాష్ట్రుని యొక్క సాధన విషయంలో సూచనలు చేస్తున్నారు. ఇక్కడ భాషలో ప్రభుపాద చెప్తున్నారు, భౌతిక జగంపై ఆధిపత్యం చలాయించవలనని కోరుచు మరియు దేవదేవునితో సహకరింపక నిరాకరించుచు జీవుడు తొలుత మహతత్వం యొక్క సంపర్కంలోకి వచ్చును. మహతత్వ సంపర్కంలో ఎలాగొస్తున్నాడు? నేను భౌతిక జగత్తుపై ఆధిపత్యాలు సాధించాలి, భగవంతుడు చెప్పింది విన్నాన్న ఉద్దేశపడి కూడా ఈ మహాతత్వ సంపర్కంలోకి వస్తాడు. మహాతత్వం నుండి అహంకారము, బుద్ధి, మనసు, ఇంద్రియం అన్నవి అభివృద్ధి చెందును. ఎప్పుడైతే మనం మహాతత్వంలోకి వచ్చామో మహాతత్వం ఏం చేస్తుంది? మనకి ఒక రకమైన అహంకారాన్ని, ఒక రకమైన బుద్ధిని, మనసుని, ఇంద్రియాన్ని ఇలాంటిని ఇచ్చి మనకు ఒక శరీరం తయారు చేసి పంపిస్తుంది. ఓకే, నీకు ఇది కావాలి కదా, చేసుకో, ఎంజాయ్ చేసుకో. ఇవే అతని నిజ స్వరూపమును కప్పివేయుచున్నవి. ఎప్పుడైతే మనకి ఇది వచ్చిందో మనం ఏం చేస్తాం? దీన్ని చూసి మన నిజ స్థితిని మర్చిపోయాం. మనం అక్కడ నేను ఇక్కడ వాడిని కాదు, అక్కడికి వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే పిల్లలు ఆటలు పడి ఆటలు నచ్చితే ఇంటికి రానని చెప్తారు. అదే విధంగా వీళ్ళు కూడా మనందరూ ఏం చేస్తాం? ఈ కొత్త శరీరం, కొత్త ఇంద్రియాలన్నీ చూసి చాలా బాగుంది అని చెప్పి మన నిజ రూపాన్ని మనం మర్చిపోతుంది. వీటి మోజులో పడుతున్నాం. ఆ విధంగా మనం ఇక్కడ మన నిజ స్వరూపం కప్పుపెట్టి ఇవే ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా మన నిజ స్వరూపాన్ని, అంటే మన యొక్క నిజ జ్ఞానాన్ని, నేను భగవంతుడి యొక్క సేవకుని, నేను ఇక్కడ వాడిని కాదు అన్న జ్ఞానాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది, కప్పేసేది. యోగ పద్ధతి ద్వారా ఆత్మానుభూతి ఎందు స్వస్వరూపము అనుభూతమైనప్పుడు జీవుడు పంచస్థూలాంశములను, మనోబుద్ధులనన్ని సూక్ష్మాంశములను తిరిగి మహతత్వం లయం గావించి నిజస్థితికి అర్థించవలను. యోగ పద్ధతి ద్వారా ఇప్పుడు చెప్పిన వాళ్ళకి ఇవన్నింటినీ యమ నియమ ఇవన్నింటినీ మనం సాధిస్తూ ఎప్పుడైతే మనం యోగ పద్ధతి ద్వారా మనం నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాం, అప్పుడు ఏం చేస్తాం? మనం వీటన్నిటిని కూడా మళ్ళీ వదులుతుంటాం. ఇప్పుడు ఎలాగైతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనసు, బుద్ధి, అహంకారాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. ఇవన్నీ ఎక్కడ విడిచిపెడతాం?
ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతే విడిచిపెడితే ఇవన్నీ కూడా మళ్ళీ మహతత్వం కలిసిపోతాయి. ఒక ఆత్మ ఒకటి సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయి అది మళ్ళీ వెనకత్వం. మనం అక్కడి నుంచి వచ్చింది ఆత్మగా వచ్చాం, మళ్ళీ ఆత్మ ఒక్కటే వెళ్ళాలి, మిగతా దాంతో పాటు ఇంకేం వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మనస్సు కానీ బుద్ధి కానీ ఇవన్నీ కూడా దాన్ని తగిలాయి. సో ఆ విధంగా అలాగైతే మనం వ్యాసశాలకి వెళ్ళి మనం అక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ చేసుకున్నా అందరూ విడిచిపెట్టి మనం వెనక్కి రావాలి మనం. సో అదే విధంగా ఇక్కడ కూడా మనం ఆత్మగా ఆధ్యాత్మిక జగత్ నుంచి కిందకు వచ్చాం. ఇక్కడికి వచ్చి మనం ఏర్పరచుకున్నాం బుద్ధి, మనసు, అహంకారం, ఇంద్రియాలు, పంచభూతాలు ఇటువంటి ఫ్రెండ్షిప్ చేసుకున్నాం. ఇదే లోకం అనుకుంటున్నాం. కానీ మనం మళ్ళీ వెనక్కి మన ఇంటికి వెళ్ళాలంటే వీళ్ళందరూ వదిలితేనే మన వెనక్కి లేదు. ఇక్కడ మన తల్లిదండ్రులు వదిలించి తీసుకెళ్తారు, అక్కడ భగవంతుడు అలా చేయడు. నువ్వు వెళ్ళినట్టుగా నువ్వే రావాలి. నువ్వు వెళ్ళే కాబట్టి నువ్వే రా. ఎప్పుడైతే మనం మళ్ళీ వెళ్తాం భగవంతుడు చూపిస్తాం. ఆ విధంగా మహతత్వ బంధం నుండి బయటపడి అతడు పరమాత్మ ఎందుకు లైన్ కావాలను. ఎప్పుడైతే మహతత్వాన్ని వదులుకుంటామో అప్పుడు మన దృష్టి అంతా నిజంగా ఆత్మ ఎప్పుడు కూడా అప్పుడు భగవంతుడి కోసం ఆలోచిస్తుంటుంది. అప్పుడు మన యొక్క దృష్టి అంతా కూడా భగవంతుడితో లయమైంది. అనగా జీవుడు తన గుణరీత్యా పరమాత్మలకు అభినుండి అని తెలుసుకోగలిగి తన శుద్ధ ఏకత్వ జ్ఞానము ద్వారా భౌతిక ఆకాశం దాటి శ్రీకృష్ణ భగవాన్ దివ్యముకు ప్రేమ యొక్క సేవలో నియుక్తుడు కావాలను. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం మన దృష్టి అంతా భగవంతుడి యొక్క దీంట్లో ఉండి భగవంతుడి సేవలో మనం నియుక్తులు అవుతాం. సో ప్రభుపాద రెండో పారాగ్రాఫ్లో ఏ విధంగా భగవంతుడి భక్తుడి యొక్క శరీరం కూడా దివ్యమైనది వివరిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడైన వాడు భౌతిక ఆకాశం నందలి ఏ లోకమునందును జీవింపడు. నిజమైన భక్తుడు, శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా ఈ లోకాల్లో ఈ భౌతిక ఆకాశం అంటే భౌతిక జగత్తులో ఏ లోకంలో కూడా ఆయన జీవింపడు. ఎందుకంటే ఆయనకి వెళ్ళేది ఆధ్యాత్మిక లోకం. అలాగనే భౌతిక మూలకములతో సంపర్కం ఉన్నట్లుగాను అతడు భావింపడు. అదేవిధంగా ఆయన భౌతిక మూలకాలు దీంతో కూడా సంపర్కాన్ని ఏర్పరచుకోవాలని కూడా ఆయన ఆలోచించడు. భగవాన్ సంకల్పంతో ఏకీభూతముకు ఆధ్యాత్మిక భావనతో పూర్ణుడై ఉండేది కారణమున అతని నామమాత్ర భౌతిక దేహము అస్తిత్వ రహితమే అయి ఉన్నది. అంచేత భగవంతుని యొక్క సంకల్పంతో, భగవంతుని యొక్క ఆలోచనలతోటి, భగవంతుని యొక్క లక్ష్యాలతోటి ఏకీభవిస్తుంది కాబట్టి గుణాలు అంటే ఆయన ఆలోచనలతోటి మనం ఏకీభవించాలని చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఒక విధంగా ఒకవేళ భౌతిక వస్తువుల మీద ఏదైనా మమకారం లేదంటే ఆడితో మనకి అటాచ్మెంట్ ఉన్నట్టుగా కనబడినా అది నామమాత్రం, పేరుకి. కొంతమంది ఉంటారు చూసారా, ఇప్పుడు అన్నమయ్య, మన సినిమాలు చూస్తే అన్నమయ్య కానీ లేదంటే భక్త తుకారాము వీళ్ళందరూ కూడా సంసారాలు చేశారు పేరుకి. భార్య పిల్లలు అందరూ ఉన్నారు, కానీ వాళ్ళ మనసు అంతా కూడా భగవంతుడితోనే ఉంది. సో ఇక్కడ లోకంలో ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నారు, సంసారం చేయగానే సంసారం చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం అలాగే మీరాబాయి వీళ్ళందరూ. సో అది నామమాత్రం, పేరుకి మాత్రమే, వాళ్ళ దృష్టి అంతా అక్కడే ఉంటారు. సో అదే విధంగా శుద్ధ భక్తులు కూడా ఒకవేళ ఈ విధంగా కనబడినా సరే వాళ్ళు పేరుకి మాత్రమే, నామమాత్రపు బంధాన్ని ఏర్పరచుకుంటారు, కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా అది ఉంటుంది, అస్తిత్వ రహితమే. ఆ విధంగా అతడు మహాతత్వం యొక్క సంపర్కం నుండి శాశ్వతంగా ముక్తుడై ఉండడు. అంటే అది భక్తుడు అన్నవాడు ఆ ముక్తి వచ్చే ఆ క్షణం, శరీరం విడిచిపెట్టే క్షణం వరకు ఉండక్కర్లేదు. ఎప్పుడైతే మనసు బుద్ధి ఇంద్రియాలు భగవంతుడికి చెంత పెట్టేశాడో, చేర్చగలిగాడో ఆ రోజు ఆయన భగవద్ధాం అయిపోయినట్టు. ఎందుకని ఆయనకి ఇది ఇక్కడ భౌతిక వస్తువులతో కానీ భౌతిక మూలకాలు దేంతో కూడా సంపర్కం లేదు, సంబంధం లేదు, ప్రభావితుడు కాడు. అంచేత శుద్ధ భక్తుల యొక్క దేహాలు కానీ ఇవన్నీ కూడా మనలాగా ఈ భౌతిక అంశానికి చెందినవి కావు. ఆల్రెడీ అన్నిటికీ ఉన్న ఏదైనా కనబడుతున్నది తాత్కాలికంగా మాత్రమే తప్ప
పేరుకి మాత్రమే తప్ప మనలాగా అవి ఇవి కావు. తర్వాత వస్తుమాయా గుణోదర్పో నిరుద్ధ కరుణాశయ నివర్తితాఖిలాహార ఆస్తే స్థాను దివాచల తస్యాంతరాయో మైవాభు సన్యస్తాఖిల కర్మణ. ఇంద్రియముల సర్వకర్మలను బాహ్యం నుండి కూడా నిరోధించి త్రిగుణములు వచ్చే ప్రభావితముకు ఇంద్రియ కర్మలకు అతీతుడు కావాల్సి ఉన్నది. ఆ రీతిగా అతడు సమస్త భౌతిక కర్మలను సన్యసించి తన మార్గమునందలి అంతరాయములకు అతీతముగా స్థానువు వలె నిశ్చలత్వం నొందవలసి ఉన్నది. సో ఈ విధంగా అక్కడ ఏ విధంగా ధృతరాష్ట్రుడు ముక్తిని పొందబోతున్నాడు అన్న విషయాన్ని, ముక్తిని సాధించబోతున్నాడు అన్న విషయాన్ని నారదముని చక్కగా డీటెయిల్గా చెప్తూ ఉన్నాడు. ఇదంతా ఈ జ్ఞానం ఇప్పుడు మనం చూసిన జ్ఞానం అంతా చూసుకుంటే భక్తితో సంబంధం లేనిది. భక్తులకి ఇవన్నీ అవసరం లేదు. అందుకే ఇది భక్తి కోసం భక్తి యోగంలో ఇవన్నీ నేర్పరు. భక్తి అంతసేపు ఏం చేస్తారు, భగవంతుడి యొక్క సేవలో నీకు అవ్వండి, భగవంతుని సేవ చేయండి, భగవంతుడిని ధ్యానిస్తూ ఉండండి, భగవంతుని ఆరాధిస్తుండండి, భగవంతుని జపించండి, భగవంతుని అవే చెప్తారు. ఈ విధంగా దాంట్లో లయం అవడం, దీంట్లో లయం అవడం ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ యోగులకు మాత్రమే. అంత కష్టపడి చేసి, అందుకనే అవ్యక్తాన్ని గతి దుఃఖం అని చెప్పింది. అవ్యక్తం అంటే ఎప్పుడైతే బ్రహ్మజ్యోతి వాళ్ళ యొక్క పురోగతి చాలా కష్టమైంది. అంత చేసిన వాళ్ళు ఎక్కడో వెళ్తారు, బ్రహ్మజ్యోతి వరకే, దాన్ని దాటి వెళ్ళలేరు. ఇంత కష్టపడి చేసి అందుకే ఇవన్నీ అంటే దీన్ని బట్టి నారదముని పరోక్షంగా చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు భక్తిని పొందలేదు. ఆయన ఈ బ్రహ్మజ్యోతి నిర్వాణ్యాన్నే ఆయన ఆశిస్తున్నాడు, దాంట్లోనే వెళ్ళగలడు అని చెప్పి పరోక్షం చెప్తున్నాడు. అంటే ఇంద్రియ సర్వకర్మలను బాహ్యం నుండి కూడా నిరోధించి త్రిగుణములచే ప్రభావితమగు ఇంద్రియ కర్మలకు అతీతుడు కావాల్సి ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనం ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియ కర్మలను కూడా మనం నిరోధించగలిగినప్పుడే, అంటే ఇంద్రియ కర్మలన్నీ కూడా దేనివల్ల ప్రభావితం అవుతుంటాయి, త్రిగుణాల వల్ల. ఆ త్రిగుణాల ప్రభావితం అవ్వకుండా నిరోధించగలిగినప్పుడు అతీతుడు కావాల్సి ఉన్నది. ఇంకా ఉంది, ఆయన సాధన ఇంకా పూర్తి కావలేదని చెప్తున్నాడు. ఆ రీతిగా అతడు సమస్త భౌతిక కర్మలను సన్యసించి తన మార్గం నందు అంతరాయం నందు అతీతంగా స్థానంలో నిశ్చలత్వమును పొందవలసి ఉంది. ఎప్పుడైతే మనం అన్నింటినీ ఆ ప్రభావాన్ని మనం దాటగలుగుతామో అప్పుడు నిశ్చలత్వం అనేది మనలో వస్తుంది మనసుకి. అది సో ఈ విధంగా ఇవన్నీ చెప్పడం ద్వారా ఇంకా ఆయన సాధించాల్సింది ఉంది. అంచేత నువ్వు ఇప్పుడు అంటే ఇది చెప్పడం వెనకాల నువ్వు ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఆ నెల్లి తీసుకొచ్చేసావు అనుకో, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాడో చెప్పేశాను కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు సైన్యాన్ని పంపించి అక్కడికి వెళ్ళి తెచ్చిస్తావు అనుకో, ఆయన ఈ స్థానాన్ని పొందాల్సి ఉంది, నువ్వు దాన్ని ఆపిన వాడు అవుతావు. అందుకే ప్రభుపాద చెప్తున్నారు, తిరిగి గృహంలో తీసుకొని వచ్చే ప్రయత్నం ఇచ్చే పెద్ద తండ్రిని కలత పెట్టరాదని ధర్మరాజు నారద మునిసి ఉపదేశింపబడినాడు. అంటే నువ్వు ఈ విధంగా ఆయన ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకొచ్చేస్తే వాళ్ళు సాధించని ప్రగతి అంతటిని కూడా నువ్వు ఆపిన వాడు అవుతావు. అంచేత నువ్వు అప్పుడు తీసుకురావద్దు, వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళని వదిలే అలాగా అని చెప్పి చెప్పాడు. సవా అద్య తనద్రాజన్ పరతః పంచమే హని కలేవరం అస్యాత్ స్వం తచ్చ భస్మీ భవిష్యతి. ఓ రాజా, దాదాపు నేటికి 5వ రోజున అతడు దేహత్యాగం చేయనున్నాడు. అతని దేహం భస్ముగా మారనున్నది. ఆల్రెడీ ఎంత క్లియర్గా చెప్తున్నాడు.
నారదుని. ఈ రోజు 5వ రోజు కల్లా ఇదన్నీ సాధించి ఆయన భస్మం అయిపోతున్నాడు. సో ప్రభుపాద భాషలో చాలా గొప్ప విషయం వారు చెప్తున్నారు చూడండి. నారదము నుంచే తెలుపబడిన భవిష్యవాణి ధర్మరాజు తన పెద్ద తండ్రి వసించుచున్న ప్రదేశము కేగకుండా నిలిపివేసినది. యాలి అనగా యోగశక్తి ద్వారా దేహత్యాగం చేసిన పిదపయు ధృతరాష్ట్రునకు ఎట్టి దహన సంస్కారంలో అవసరము కలుగటలేదు. అంచేత ధృతరాష్ట్ర దగ్గరికి దేహత్యాగం చేసిన తర్వాత 5 రోజులు అయింది కదా, ఇప్పుడు 6 రోజులు వెళ్ళి వెళ్దామని కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. ఎందుకని? భస్మం అయిపోతుంది. ఇంకే భస్మాన్ని ఇంకేం భస్మం చేస్తాడు ఈయన. దేహం ఉంటే కాల్చి భస్మం చేస్తాం. ఆల్రెడీ భస్మం అయిపోతుంది అని చెప్పాడు. సో ఈ విధంగా నారదుడు చెప్తున్నాడు, ఇంకా ఆయన కోసం పట్టించుకోవద్దు, ఆయన దేహానికి ఆయనే చూసుకుంటాడు, దానికోసం ఎటువంటి మమకారాన్ని పెంచుకోవద్దు అని చెప్పి తర్వాత ప్రభుపాద యోగి అనేవాడు తనకు నచ్చిన సమయంలో దేహమును త్యజింప సమర్థుడై ఉండును. అందుకనే యోగి అన్నవాడు భగవద్గీతలో అందుకే చెప్తాడు, ఏ సమయంలో యోగి అన్నవాడు శరీరాన్ని విడిచిపెట్టాలి, ఏ సమయంలో విడిచిపెట్టకూడదు, ఏ సమయంలో విడిచిపెడితే ఆయన మళ్ళీ తిరిగి రాడు, ఏ సమయంలో విడిచిపెడితే మళ్ళీ తిరిగి వస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే యోగునికి ఆ సిద్ధి ఉండేది, వాళ్ళకి ఎప్పుడు కావాల్సి అప్పుడు శరీరం త్యాగం చేయడం. అందుకే యోగి అన్నవాడు తనకు నచ్చిన సమయం దేహం త్యజింప సమర్థుడై ఉన్నాడు. ఏ విధంగా త్యాగం చేసేవారు? వాళ్ళు స్వీయ అగ్ని ద్వారా ప్రస్తుత దేహం భస్మం కావించి కోరిన ఏ లోకంలోకైనా అతడు చేరగలడు. అది అంచేత వాళ్ళు ముహూర్తం చూసుకుని ముందే దాన్ని బట్టి వాళ్ళు కూర్చుని మనసు దాని మీద ఎక్కడికి వెళ్ళాలో, వాళ్ళు భగవంతు దగ్గర బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళాలా, లేదంటే దేవతా లోకాల్లోకి వెళ్ళాలా, ఏ లోకంలోకి వెళ్ళాలా ఆ లోకాన్ని ధ్యానిస్తూ వాళ్ళు శరీర త్యాగం చేసేవారు. వాళ్ళ గమ్యం ఏమైంది అక్కడికి వెళ్ళేవారు. అందుకని యోగాభ్యాసాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా భగవద్ధామం వెళ్తారని చెప్పలేం. కొంతమంది వాళ్ళ గమ్యం ఈ భౌతిక జగత్తులోనే ఉండొచ్చు. ఏ ఏ స్వర్గలోకంలో భోగం కోసం ఆలోచిస్తూ దేహత్యాగం చేస్తే వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. ఇది యోగాభ్యాసం చేసిన తర్వాత కూడా బ్రహ్మజత్తు కూడా వెళ్ళదు. సో అంచేత వాళ్ళకి యోగి అన్నవాడు సంపూర్ణంగా తన యొక్క దీని మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి భగవంతుడు ఎటువంటి సాయం చేయడు. భక్తుడు మనం అందరం కూడా భగవంతుడి మీద వదిలేస్తాం కాబట్టి భగవంతుడి దయ, ఆయన నన్ను తీసుకెళ్తా లేదా లేదు, నేనైతే నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని వదిలేస్తాం కాబట్టి భగవంతుడు మనకి తీసుకెళ్తాడు. వాళ్ళు దాని మీద లేదు, నా సాధనతో నా తపంతో వెళ్ళాలి, నా స్వకృషితోటి స్వయం కృషితో నేను నిలబడాలి అన్న భావనలు ఉంటారు కాబట్టి భగవంతుడు నన్ను పట్టించుకోడు. ఒకవేళ మన భగవంతుని ప్రసన్నం చేస్తే మన లక్ష్యం స్వర్గలోకం అయినా సరే లాస్ట్ మినిట్లో ఆయన ఎవరినో తీసుకొచ్చి కృష్ణ అనిపించి మనం తీసుకెళ్ళిపోతాం. అంటే చెప్తున్నా అలాగ అవుతుందని కాదు, మన కోరికలు అవే అయితే భగవంతుడు రాడు, కానీ చెప్తున్నా అసలు ఆయన నిజంగా ప్రసన్నం తీసుకెళ్ళాలనుకుంటే. అంచేత అందుకనే భక్తుడు అన్నవాడు ఎటువంటి కోరికలు పెట్టుకోడు, ఎటువంటి ఆశాభావం పెట్టుకోడు, భగవంతుడి మీద వదిలేస్తాడు. ఆయన ఇష్టం, ఈ జన్మ తీసుకుంటారో వచ్చే జన్మ తీసుకుంటారో ఎప్పటికప్పుడు తీసుకెళ్ళాలి. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ కూడా అదే ప్రార్థిస్తాడు, నాకు ఈ జన్మ నువ్వు బ్రహ్మను చేసినా లేదంటే కీటకం చేసినా నాకే సంబంధం లేదు, కానీ ఎక్కడ ఏ జన్మ తీసుకున్నా ఏ జన్మ నాకు ఇచ్చినా సరే నీ భక్తుడుగా ఉండేటట్టు చెయ్యు, అది బ్రహ్మ జన్మ లేదంటే కీటక జన్మ నాకు సంబంధం లేదు అని చెప్పి ప్రార్థిస్తాడు. అంటే భక్తుడికి ఈ జన్మ తర్వాత నేను భగవద్ధామం వెళ్తానా లేకపోతే ఇక్కడే ఉంటానా సంబంధం లేదు. భగవంతుడు తీసుకెళ్తాడు లేదా ఇక్కడే ఉంచినాయి. కానీ ఏం కోరుకుంటాడు? నేను ఏ జన్మ ఎత్తున్నా వాళ్ళు ఇక్కడే ఉండాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా సరే నిన్ను మర్చిపోకుండా నీ ధ్యానం చేస్తూ నీ భక్తుడిగా ఉంటే చాలా, తప్పుడు ఉంటే చాలా అన్నది కోరుకుంటుంటాడు. అది నిజమైన భక్తుల యొక్క కోరిక. అందుకే వాళ్ళకి వేరే లోకంతో వెళ్ళే సంబంధం ఉండదన్నమాట, వేరే లోకంలో ప్రవేశించే ఇదే ఉండదు. ఎప్పుడైతే ఇది విన్నాడో
యుధిష్ఠిర మహారాజుకి సందేశం రావచ్చు, అరే ఆయన శరీరం విడిచిపెట్టేస్తే మరి గాంధారి పరిస్థితి ఏంటి, పెద్దమ్మ ఏమైపోద్ది అని. అందుకనే ఇప్పుడు తర్వాత చెప్తున్నాడు గాంధారి తర్వాత సిచ్యువేషన్ ఏంటి, గాంధారి ఏం చేస్తుంది. దహ్యమానే అగ్ని విద్దేహే పత్యు పత్ని సహోటజే బహిస్థిత పతిం సాధ్వి తమగ్ని మను వేక్ష్యతి. యోగాగ్ని యందు కుటీరంతో సహా భస్మయుడి తన భర్తను వెలుపల నుండి గాంచుచు సాధ్వైన గాంధారి ఏకాగ్రతతో అగ్ని యందు ప్రవేశింపగలదు. సో ఆయన ఆ కుటీరంలో కూర్చుని తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అది చూసి గాంధారి కూడా ఏం చేస్తుంది, తన భర్త మీద ఏకాగ్రత దృష్టి పెట్టి ఆమె కూడా అగ్నిలో ప్రవేశిస్తుంది. అంటే సతీసాగరంలో దీనికి ప్రభుపాద దీనికి చాలా డీటెయిల్గా రాశారు. సతీసాగరం అన్నది ఎందుకు ప్రవేశిస్తారు అంటే, వాళ్ళకి ఆ ప్రవేశించిన వాళ్ళకి కాల్చిన అగ్ని కంటే భర్తని విడిచిపెట్టి ఉండడం అన్న ఆ వేదన ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ వేదన పడలేక దానికంటే ఈ వేదన బెటర్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అది స్వయం అంతే తప్ప ఎవరు ప్రోత్సహించడం వల్ల కానీ ప్రోత్సహించకూడదు, ఎవరు చెప్పడం వల్ల కూడా అది చేయకూడదు. అలా చేసినప్పుడే, అందుకనే అందరూ చేయరు. చూడండి, పాండుగా చనిపోతే ఇద్దరు వెళ్ళిపోలేదు, లేదా ఇద్దరు వెళ్ళిపోవాలి. కుంతీదేవి ఉండిపోయింది, మా ఇద్దరు వెళ్ళిపోయింది, సత్యసాగరం చేసింది. సో అది స్వయంగా చేసేది, స్వ ఇచ్చగా చేయాలి అంతే తప్ప బలవంతం చేయకూడదు. తర్వాత బలవంతం మీద వచ్చింది కాబట్టి అది మళ్ళీ ఇప్పుడు దాన్ని ఆపడం, నిరోధించడం, చట్టాలు చేయడం అన్నీ కూడా జరిగాయి. లేకపోతే స్వ ఇచ్చ మీద అవి జరుగుతుండేవి. అదే ప్రభుపాలు రాశారు దీంట్లో. భర్త వియోగమును కలిగే విరహాగ్ని వాస్తవమైన అగ్ని కన్నను ఎక్కువ దహ్యమైనదని గాంధారి వంటి సాధ్వి భావించును. వాళ్ళు భర్తను విడిచిపెట్టి ఉండడం అన్న బాధ అగ్ని కంటే, అగ్నితో దహించబడిన వల్ల వచ్చిన బాధ కంటే చాలా తీవ్రంగా ఉంటుంది భర్తను విడిచిపెట్టడం అన్నది. అందుకనే వాళ్ళందరూ సాధ్యులు అలాగా అనుకున్నారు. ఇప్పుడు అందరూ ఏంటంటే ఎప్పుడు వదిలేస్తాడా అన్నట్టుగా చూస్తుంటాం భర్త. సో అది కాదు. ఓకే, మరి బాగుంది. విధుడు ఏం చేస్తాడు తర్వాత అది కూడా చెప్తున్నాడు. విదురస్తు తదాశ్చర్యం నిశామ్య కురునందన హర్షశోక యుతస్తస్మాద్ గంతా తీర్థ నిషేవక హర్షశోకయుత తస్మాత్. విదురస్తు తత్ ఆశ్చర్యం. విదురుడు అప్పుడు ఏం చేస్తాడంటే తత్ అంటే దాన్ని చూసి ఆశ్చర్యపోతాడట. ఎందుకని ఇంత తక్కువ సమయంలో ఎలా ఇన్ని చేయగలిగాడు? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు చెప్పి అలిసిపోయాడు. మార్పు లేదు, మార్పు వస్తున్న ఆశ కూడా వదిలేశాడు. అటువంటి వ్యక్తి ఒక్కసారి గృహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంత తక్కువ సమయంలో అంత ఉన్నతమైన స్థితిని ఎలా సాధించగలిగాడా అని ఆశ్చర్యంతో ఉంటాడు, ఆశ్చర్యపోతాడట. ఆశ్చర్య ఏమంటే ఆయన పరిస్థితి అయితే హర్షశోకయుతం. ఆయన హర్షం ఏంటి? పోన్లే గృహాన్ని విడిచిపెట్టి కొద్దిగా బ్రహ్మజ్యోతి స్థాయికి వెళ్ళగలిగాడు అని చెప్పి. శోకం ఏంటి? అరే బ్రహ్మజ్యోతి స్థాయిలో నుంచి శుద్ధ భక్తులు ఇంకా చేయలేకపోయినా అని శోకం. శుద్ధ భక్తుడై ఉంటే బాగుండేది, ఇంకా భగవద్ధామం జరిగి ఉండేవాడు. ఆ స్థితిని తీసుకురాలేకపోయినా అని చెప్పి శోకం. రెండు మిక్స్ అండి. తస్మాత్ దాని తర్వాత ఏం చేశాడు? గంత అంటే వెళ్ళడం. ఇక్కడ తీర్థ నిషేవక, తీర్థయాత్రలకి మళ్ళీ బయలుదేరిపోతాడని చెప్పి చెప్తున్నాడు. సో ఈ విధంగా భాషలు ప్రభావం
తన సోదరుడైన ధృతరాష్ట్రుడు ముక్తుడైన యోగి వలె అతి ఘనముగా నిష్క్రమించడం గాంచి విదురుడు మిగిలిన ఆశ్చర్యచకితుడయ్యాను. ఎలాగైనా ధృతరాష్ట్రుడు తన పూర్వ జీవితమున సంపూర్ణంగా భౌతికత్వమున రతుడై ఉండెను. భౌతికత్వంలోనే రతుడై ఉన్నవాడు ఇవి సడన్ గా ఇంత దృఢంగా ఇంత పట్టుదలతో ఎలా సాధించాడని చెప్పి ఆశ్చర్యపోయాడు. కానీ సోదరుని శుద్ధ భక్తులుగా మార్చలేకపోయినందుకు అతను దుఃఖం పొందెను. అరే, నేను ఆయన భక్తులు చేయలేకపోయినా అని చెప్పి దుఃఖం. ధృతరాష్ట్రుడు కృష్ణ భక్తులను పాండవులేడా శత్రుభావమును కలిగి ఉన్నందున విదురుడు ఆ కార్యమును కావింపలేదు. వైష్ణవుడు ఒక వనర్చిన అపరాధం భగవాన్ ఎలా వనర్చిన అపరాధం కన్నాను అత్యంత ప్రమాదకరమైనది. ఇంచేత ఆయన చేసినా సరే ఇంకెక్కకపోవడం కారణం ఏంటంటే భక్తులకు అపరాధం చేయడం. భక్తులకు ఎప్పుడైతే అపరాధం చేస్తామో మనం అది ఎప్పుడు కూడా వాళ్ళు విడిచిపెట్టదు మనల్ని. మనం భక్తులైనా సరే ఆ పాపం విడిచిపెట్టదు. అందుకే అక్రూరుడు కృష్ణ భక్తుడు అయినప్పటికి కూడా కృష్ణుడికి వ్యతిరేకంగా వెళ్తాడు. సత్రాజిత్ని చంపింది ఎవరు? అక్రూరుడే. సత్యభామ తండ్రిని సత్రాజిత్ని చంపేస్తాడు అసమ్మతమణి కోసం. అలా ఎందుకు చేశారు? ఎందుకు చెడు బుద్ధి ఎందుకు వచ్చిందంటే చెప్తారు. గోపికల్ని ఏడిపించాడు కాబట్టి కృష్ణుని తీసుకెళ్ళిపోయి. వాళ్ళు శపించలేదు, కానీ వాళ్ళు బాధ పెట్టినందుకు అది ప్రతిఫలం. అంచేత మనం ఒక వైష్ణవుని ఎవరైనా సరే మనం బాధ పెడితే ఏమవుద్దంటే మనలో ఉన్న మంచి గుణాలన్నీ పోయే అవకాశాలు ఉంటాయి. అంచేత వైష్ణవులు ఇప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు. వాళ్ళకి ఆనందాన్ని వాళ్ళకి ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని మనం బాధించడానికి ప్రయత్నం చేయకూడదు. ఇలా చేస్తే ఉన్న భక్తి కూడా పోద్ది, ఉన్న మంచి గుణాలు కూడా పోతాయి. వైష్ణవుడి వనర్చిన అపరాధము భగవాన్ అపరాధం కన్నా అత్యంత ప్రమాదకరమైనది. మనం భగవంతుడికి అపరాధం చేసినా మనం కొంతవరకు నిలబడగలమేమో, కానీ వైష్ణవుడికి అపరాధం చేస్తే నిలబడ. అందుకనే ఎప్పుడైనా అపరాధాల కోసం మాట్లాడుకుంటే వైష్ణవ అపరాధమే మాట్లాడుకుంటాం ఎక్కువగా భక్తిలో. ఎందుకంటే వైష్ణవుకి అపరాధం చేయడం అంత ప్రమాదకరమైన అపరాధం ఇంకొకటి లేదు. భగవంతుడికి అపరాధం అన్నది ఎప్పుడు బయటకు మాట్లాడతాం, వైష్ణవ అపరాధమే బయట ఎక్కువగా మాట్లాడతాం. కానీ అంత్యమున అటువంటి కరుణ యొక్క ఫలితము భగవాన్ సంకల్పమైన ఆధారపడి ఉంది. ఒకడు ఎంత సాధన చేసినా లేదంటే ఎంత బాగు వైష్ణవుని కృప పొందినా ఏం చేసినా కూడా లాస్ట్కి మన యొక్క ప్రగతి అనేది దేని మీద ఆధారపడి ఉంది? భగవంతుడి యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన సంకల్పం చేస్తేనే మనం భగవద్ధామంలోకి ప్రవేశించగలుగుతాం, లేకపోతే ప్రవేశించలేము. సో ఇక్కడ నెక్స్ట్ ఇత్యుక్త్వా ధారుహత్ స్వర్గం నారద సహతం గురు యుధిష్ఠిరో వచస్తన్స్య హృది కృత్వా జహచ్యుచ. ఇత్యుక్త ఈ విధంగా చెప్పి పలికి అస అరుహత్ అంటే ఆరోహించాను. అక్కడికి ఈ విధంగా చెప్పి ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఆరోహణం అంటే పైకి ఎక్కడం. ఎక్కడికి? స్వర్గానికి వెళ్ళిపోయాడు. నారదుని ఎలాగా సహా తుమ్మురుతో అంటే వీణతో పాటు వీణతో సహా ఆయన వెళ్ళిపోయాడు. వీణాపాని నారదుడు ఆ విధంగా పనికి అచ్చటి నుండి స్వర్గలోకమును కేగాను. ధర్మ తన ఉపదేశములను హృదయం నందు నిలుపుకొని సర్వ విధమైన శోకములను వీడగలిగాను. విదుషుడు వచ్చస్తస్య హృది కృత్వా హృదయంలో పెట్టుకొని అజహాత్ పరిత్యజన శుచహ దుఃఖాన్ని విడిచిపెట్టగలిగాడు. నారదుని యొక్క మాటలను విని ఆయన గుర్తు చేసుకుంటూ. అందుకని ఇక్కడ ప్రభుపాద వారు నారదుని యొక్క గొప్పతనాన్ని చేస్తున్నారు. నారదుని ఏ విధంగా ఏ లోకానికైనా వెళ్ళగలడు, ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి అవన్నీ చెప్పారు.
చెప్పి లాస్ట్ లో ధర్మరాజు గొప్పది. ధర్మరాజు పుణ్యాత్ముని రాజు కనుక నారదమునిని అప్పుడప్పుడు కాంచగలిగాను. అనగా నారదమునిని దర్శింపగోరువారు మొట్టమొదట పవిత్రాత్ములై ఆ మహాముని అడుగుజాడలను అనుసరింపవలసి ఉన్నది. ధర్మరాజు పుణ్యాత్ముడు కాబట్టి ఆయనకి నారదముని చూసే అవకాశం కలిగింది. సో ఎవరైనా సరే నారదముని లాంటి వాళ్ళని చూడాలి అనుకుంటే మనందరూ కూడా పవిత్రాత్మకమై ఉండాలి, దానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఈ అధ్యాయం ధృతరాష్ట్ర గృహ నిష్క్రమణ అను ప్రథమ స్కంధంలో 13వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో ఈ విధంగా ఈ అధ్యాయం అయిపోయింది. దీని తర్వాత నువ్వు చెప్పుకున్నట్టుగా కృష్ణుడికి అంతర్ధానం అయిపోయాడన్న విషయాన్ని పాండవులకి విదురుడు చెప్పలేదు, ఇక నారదముని కూడా చెప్పలేదు. నారదుడు ఒక హింట్ ఇచ్చాడు, వాడు వెళ్ళిపోతాడు సుమా అన్నది. ఇప్పుడు అది వీళ్ళకి ఎలా తెలిసింది, ఏ విధంగా తెలుసుకున్నారు అన్న విషయాన్ని ఇక్కడ 14వ అధ్యాయంలో మనం చర్చించబోతున్నాం. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా మీరు చర్చించినప్పుడు. హరే కృష్ణ ప్రభు, దండం ప్రభు. మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు, శుద్ధ భక్తులు అనే వాళ్ళు అంటే వాళ్ళు భగవద్ధామం కూడా వెళ్ళడానికి అనుకోరు, ఎక్కడన్నా కూడా ఓకే అని చెప్పి అంటున్నారు ప్రభు. అంటే భగవద్ధామంలో వెళ్ళే వాళ్ళందరూ శుద్ధ భక్తులు కాదు అని అన్నట్టు ఇప్పుడు, అంటే భగవద్ధామంలో కూడా శుద్ధ భక్తులు ఉండరా అని అంటే? భగవద్ధామం వెళ్ళాలందరూ శుద్ధ భక్తులే, వాళ్ళు వెళ్ళాలని కోరుకోరు. కృష్ణ మనల్ని ఎక్కడ ఉంచాలనుకుంటే అక్కడ. ఇప్పుడు ప్రభుపాద వాళ్ళు అదే అంటారు, ఇక్కడికి ఎవరు వస్తారు ఈ భూలోకంలోకి, నేను వెళ్ళాలని చెప్పినా సరే కృష్ణుడు నువ్వు వెళ్ళాలి వెళ్ళి నువ్వు బుక్స్ రాయాలని చెప్పారు, అందుకే వచ్చాను, అదే ఎందుకు వస్తాను అనేసి అన్నారు. అంచేది ఆయనకి ఇష్టం లేదు, కానీ భగవంతుడి ప్రీత్యార్థం ఆయన వచ్చాడు. సో అదే విధంగా వాళ్ళు వెళ్ళకూడదని ఏం లేదు, భగవంతుడు వెళ్ళి ఉంటే వెళ్తాడు, వద్దంటే ఉంటాం. అంటే అందరూ ఆ స్టేజ్కి రాలేదు అంటే అందరూ వస్తారు, అలా వచ్చిన వాళ్ళే వెళ్తారు. అలా వచ్చిన వాళ్ళే భగవద్ధామం వెళ్ళగలరా? అంత శరణాగతి లేకపోతే మనం ఇక్కడ ఏదో బద్ధస్థితిలో ఉంటాం, మనం ఇంకా అటాచ్మెంట్ వదులుకోలేదని. అందరూ వెళ్ళిపోయారు, హనుమంతుడు వదిలేశారు రామాయణంలో, ఇప్పటికీ హనుమంతుడు ఇక్కడే ఉన్నాడు. అలాగే భాగవతకు వచ్చేటప్పటికి ఉద్ధవుడు ఇక్కడే ఉన్నాడు. ఇంకా భగవద్ధామం వెళ్ళాలని కోరిక కూడా అది అటాచ్మెంట్ వస్తుంది, ఒక రకమైన అంటే అది అటాచ్మెంటే. కానీ ఏమవుద్దంటే మర్చిపోండి, ఇవన్నీ ఏంటంటే మనం ఎంత అటాచ్మెంట్ పెంచుకుంటామో అంత ఫ్రస్ట్రేషన్ కూడా అవుతూ ఉంటుంది. మనం ఆ ప్రగతి చూడలేదు అనుకోండి, ఏమవుద్ది, అటాచ్మెంట్ వల్ల ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. ఇంకా ప్రగతి చెందలేదు, ఇంకెన్ని రోజులు, ఇంతేనా, ఇలాగ మొదలవుతారు ఫ్రస్ట్రేషన్. కొంతమందికి వెళ్ళదు, పెట్టుకోకూడదని కాదు, పెట్టుకుంటే ఫ్రస్ట్రేషన్ అవుతుంది. ఇలాగైతే హరే కృష్ణ ప్రభుజీ, 3వ అధ్యాయంలో ప్రశ్న ప్రభుజీ, అవి సుధాముడు రుద్రసావర్ణి మనవు అన్నారు. ఈ సుధాముడు అనే కృష్ణుని బాల్యమిత్రుడేనా ప్రభుజీ? కాదు, ఇక్కడ సుధాముడు వేరు. సుధాముడు ఇక్కడ రాధారాణి, సుధాముడు కృష్ణుడు యొక్క మిత్రులు కూడా ఒకడు ఉన్నాడు. సుధాముడు రాజు అన్నాడు. ఇక్కడ ఎవరి కోసం చెప్పారు నాకు గుర్తులేదు. అది మనవుల గురించి 5వ అధ్యాయం 3వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్తున్నారు. 3:5
అంటే మిగిలిన కొంచెం ఆ, వామనుడు, వృషభదేవుడు వీళ్ళందరూ అది వాళ్ళందరూ అదే సుధాముడు అంటే అక్కడ ఆయన కాదు, ఇంకా సుధాముడు వేరేవాడు. ఊరికే ఆయన బాల్యమిత్రుడు మాత్రమే. కాదు కాదు. కాదు. ఏతన్నానావతారణ నిదానం ఆ శ్లోకం చదవండి. అదే నేను చూసాను దాంట్లో ఎక్కడ ఉందా అని. లాస్ట్ కాదు. మనము వసించు విశ్వమునందరి ముఖ్యమైన మనువుల జాబితా ఈ క్రింది విధముగా ఉన్నది. ఆ. దాంట్లో సుధాముడు అనేది అలా మనువులు కాబట్టి ఏం కాదు. ఏం కాదు. మనువు విశ్వక్సేనుడు అంటే ఇప్పుడు మనం తిరుపతిలో చూస్తుంటే ఆయనేనా ప్రభుజీ? ఆయన బ్రహ్మ సావర్ణి మనువుగాను అనొచ్చు. విశ్వక్సేనుడు అన్నారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దీనిలో మనువు కూడా ఒక మనువుల్లో కూడా ఒక పేరు విశ్వక్సేనుడు. వీళ్ళు వేరు అసలు ఈ మనువులందరూ. అందరూ వేరు. ఓకే ప్రభుజీ, హరే ఇప్పుడు కృష్ణ. భరతుడు అన్న ఎంతమంది ఉన్నారు? రాముల్లో భరతుడు ఉన్నాడు, శరద్లో దుష్యంతుడు పుట్టినవాడు ఉన్నాడు, జడభరతుడు ఉన్నాడు. అలా అలా ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ పైనుంచి ఇప్పుడు మనకి కృష్ణ పంపించారు అన్నారు, కానీ ఆయన కూడా చాలా ప్రభుపాద్ని కృష్ణనే పంపించారు అని అన్నారు కదా ఇప్పుడు మీరు. కానీ ఆయన కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నారు కదా ఇవన్నీ చేయడానికి. మళ్ళీ ఎందుకని అట్లా? కృష్ణుడే రాముడే ఎదుర్కొన్నాడు. రాముడు ఎదుర్కోలేదా? ఎదుర్కొన్నారు. ఆయన పంపించినప్పుడు ఆయన భక్తుల్ని ఎందుకు అంత కష్టం? ఎందుకంటే అక్కడ మనకి గుణపాఠం నేర్పడానికి, బాబు నువ్వే కాదు మేము ఎవరు వచ్చినా సరే కష్టాలు తప్పవు. సేమ్ రాముడు చూపించినట్టే ఈయన కూడా మనకి భగవంతుడు ఏంటంటే నువ్వే కాదు నేను వచ్చినా సరే ఈ భౌతిక జగత్తులోకి వస్తే నాకు కూడా ఇది దుఃఖాలు తప్పవు, ఈ దుఃఖాలు అశాశ్వతం. నేను వచ్చినా సరే దుఃఖాలు తప్పవు, నువ్వు దాని మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు అని చెప్పి మన గుణపాఠం నేర్పడం కోసం. భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి అన్నారు కదా. భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. అది దాంట్లో మనకి సూత గోస్వామి చెప్పినవి కూడా ఉన్నాయి కదా. జీవ గోస్వామి, సౌనకాది మహర్షులకి సూత గోస్వామి చెప్పినవి కూడా కలిపే ఉన్నాయి కదా. సుఖదేవ్ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి చెప్పినవి మొత్తం ఇవన్నీ కలిపే వస్తాయా? సూత గోస్వామి చెప్పినవి అన్ని కలిపే వస్తాయా ఇప్పుడు మనం చదివే భాగవతంలో? యాక్చువల్గా మనం చదివే భాగవతం ఏదంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్పాడు, అక్కడ సూత గోస్వామి ఉన్నాడు. సూత గోస్వామి మళ్ళీ నైమిషారణ్యానికి వచ్చినప్పుడు సౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగారు అక్కడ ఏం చర్చ జరిగిందో చెప్పు అని చెప్పి. ఆ చర్చ మనం చదువుతున్నాం. అది 18,000 శ్లోకాలు అవుతాయి. అయితే వేదవ్యాస రాసినప్పుడు అది కూడా రాసేసాడు. సుఖదేవ్ గోస్వామి చెప్పాక అప్పుడు వేదవ్యాస రాశారు. అంటే వేదవ్యాస రచన చేసేటప్పటికి ఇంకా ఈ సూత గోస్వామి సుఖదేవ సౌనకాది ఋషులు సంభాషణ ఇంకా జరగలేదు, కానీ ఆయన ముందుగానే రాసేసాడు అది కూడా జరుగుతుందని చెప్పి. భవిష్యవాణి లాగా ఆయన మొత్తం ఆలోచించి రాసేసారు. అవన్నీ రాశాడు ముందుగానే జరగడానికి ముందే. ఈ సూత గోస్వామి శ్రవణకాది ఋషులు సంభాషణ జరగడానికి ముందే ఇలా జరగబోతుందని చెప్పి మహాభారతంలో రాసి పెట్టేశాడు. అది
యాక్చువల్గా ఎవరికైనా తెలుసా రామాయణం ఎప్పుడు రాశారో? రామాయణ జరిగిన తర్వాత రాశారో జరగక ముందు రాశారో? జరగక ముందే రాశారు. ఆ? జరగక ముందే రాశారు కదా ప్రభు. జరగక ముందే రాశారా? ఆ, జరుగుతుండగా రాశారా? జరుగుతుండగానో జరగక ముందు రాశారా? హరే కృష్ణ ప్రభుజీ ఆ. యుద్ధం అయిపోయినాక లవకుశులు ఆశ్రమంలో ఉన్నప్పుడు వాల్మీకి మహర్షి రాస్తారు కదా ప్రభుజీ. లేదు లేదు, ముందే రాసేసారు. రామాయణం అయిన తర్వాత రాశాడు. అవునా? ఉమ్. మరి ఎక్కువగా జరగక ముందే రాశారు అని చెప్తారు. లేదు, అంత అయిపోయిన తర్వాత ఇలాగా ఉన్నాడు అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడా అని చెప్పి అన్నప్పుడు అంటే ఇలా మంచి భగవంతుడు ఇలా గుణాలు ఉంటాయి, అలా గుణాలు ఉంటాయి, అలాంటి వాడు కూడా ఉంటాడు అంటే ఎందుకంటే చూడు రాముడు ఆయనే భగవంతుడే, చూడు ఆయన చూసి తెలుసుకోని చెప్పి ఆయన చరిత్ర చూడని చెప్పి అప్పుడు నారదుడు అదంతా వివరిస్తాడు బ్రీఫ్గా. వివరిస్తే అప్పుడు ఆయన్ని గుణగానం చేస్తే రామాయణం రాస్తాడు వాల్మీకి 25,000 శ్లోకాల్లో. 25,000 శ్లోకాలని అంటే నారదుడు 90 శ్లోకాల్లో చెప్తాడు, 90-80 శ్లోకాల్లో. ఆ 80 శ్లోకాలు విన్నదాన్ని 25,000 శ్లోకాలు ఆయన ఎలాబరేట్ చేసి డీటెయిల్ గా రాస్తారు వాల్మీకి. మహాభారతం అది కూడా అయిపోయినాకే రాస్తారు కదా ప్రభుజీ. అది అవడానికి ముందే రాస్తాం. మహాభారతం ముందు రాస్తాడు, రామాయణం తర్వాత రాస్తాడు. కానీ మహాభారతాలు అన్నీ జరిగాయి కదా. సో అదేవిధంగా ఇక్కడ భాగవతం కూడా ఈ సౌనక ఈ ఋషులకి సంభాషణ జరుగుతుంది ముందే తెలుసుకుని ముందే రాస్తాడు. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఇంకెవరి ప్రశ్నలు అయితే ఇక్కడ ఆపుదాం. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం की जय, శ్రీల ప్రభుపాద की जय. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో బృందకోటి వైష్ణవ బృందకి దండాలు. జయ.